రేషన్ అనేటటువంటి దాంట్లో ఎప్పుడూ కుంభకోణం జరుగుతూనే ఉంటుంది. పబ్లిక్కి ఇబ్బంది అయినప్పుడు మాత్రమే అది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. మిగతా టైంలో తినట్లేదు అని చెప్పడం అంత అమాయకత్వం లేదు. నేను ఎప్పుడూ చెప్పే మాట అదే. మరొకసారి నిజమైంది. వినూత్నమైనటువంటి విధంగా రాజకీయ పార్టీ అసలు ఏం చెయ్యాలి, ప్రతిపక్షంలో ఉంటే ఎట్లాంటి పని చెయ్యాలి అన్నది నిరూపించాడు తిరుపతికి సంబంధించిన కరుణాకర్ రెడ్డి బిడ్డ అభినయ్ రెడ్డి. మొన్నటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. తను ఓటమి పాలైనటువంటి సందర్భంలో ఏదో అతను బ్రిటన్లోనే చదివి వచ్చినట్టున్నాడు. వాస్తవానికి ఇక్కడ రాజకీయాలకి వంట పట్టించుకుంటాడంటే సరికొత్తదైనటువంటి ఈ తరపు ఆలోచనకి శ్రీకారం చుట్టాడు. 10 మందికి ఎట్లా చేయాలో చూపెడతా వచ్చాడు. మద్యం షాపులు తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి దాకా నడుస్తున్నాయి అన్నది, బెల్ట్ షాపులు ఎట్టుంటున్నాయో నిరూపించుకుంటూ ఇంతకుముందు వస్తాయి. ఈ దఫా రేషన్ కుంభకోణం, ఏది దాన్ని ఏమంటారు, వెహికల్స్ వెళ్తే ఎండియూ వెహికల్స్ వెళ్తే కుంభకోణం జరుగుతుంది కాబట్టి రేషన్ షాపులు. ఒకప్పుడు రేషన్ షాపులో కుంభకోణం జరుగుతుందనినే జగన్ దానికి బదులుగా ఇది పట్టుకొచ్చాడు. వీళ్ళు ఇది కాదనేసి అప్పుడేంటి, రేషన్ షాపులు వాళ్ళ కమిషన్ రేషన్ షాపులు వాళ్ళకి ఇచ్చి అదనంగా వీళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ రేషన్ వాహనాల వాళ్ళ కడుపు కొట్టి ఓన్లీ రేషన్ షాపుల వాళ్ళకి ఇచ్చారు. బాగానే ఉంది, నడిచింది. ఇప్పుడు బయటపడినటువంటి తాజా కుంభకోణం ఏంటి అంటే, అక్కడ ఒక్కొక్కళ్ళకి 20 కిలోలు ఇవ్వాలి కదా, అంటే 4 ఉంటే 4 5 20 కిలోలు ఇవ్వాల్సి ఉంటే 2 కిలోలు తగ్గుతోంది. వీళ్ళు కాటా పట్టుకెళ్ళారు, వాళ్ళ చేతనే సరిగ్గా చెక్ చేయించినా అట్లాగే ఉంది. వీళ్ళు కాటా పట్టుకెళ్తే 2 కిలోలు తగ్గుతోంది. ఆ విషయంలో వాళ్ళని గట్టిగా నిలదీస్తే డీలర్లు ఏమంటారు, మాకే 4-5 కిలోలు తగ్గించి పంపిస్తున్నారు, మరి మేమేం చెయ్యాలి అని చెప్పి ఆ మూటని, వాళ్ళకు వచ్చిన ఒరిజినల్ సీల్డ్ మూట, వీళ్ళేదో చెప్తున్నారు కదా దాన్ని ఏమంటారు, ఈఏసి క్యూఆర్ కోడ్లు వేసి మరి చేస్తున్నామని చెప్పి, అలాంటి మూటనే అక్కడ తూకమేపిచ్చి డీలరే చూపెట్టాడు. ఇదిగో మాకు 4-5 కిలోలు తగ్గి వస్తుంది, దాన్నే మేము ఇక్కడ తగ్గించాలి, అందుకని ఇట్లా చేస్తున్నాం అన్నట్టు. వాళ్ళకి 25 కిలోలకి 4 కిలోలు 5 కిలోలు తగ్గించడం అంటే 20 కిలోలు. ఇక్కడ వీళ్ళకి 20 కిలోలకి 2 కిలోలు చొప్పున తగ్గించడం ద్వారా మేము సర్ది చెప్తున్నామని చెప్తున్నాడు అనమాట అతను. తద్వారా ఏదైతే ఇప్పుడు 1 కేజీ బయట మార్కెట్లో ఎంత, 45 రూపాయల నుంచి 50 రూపాయలు ఏది బియ్యం, ప్రభుత్వమే చెప్తోంది కదా. తను కొనుక్కొచ్చేదే 42 రూపాయలు, మిగతా అన్నీ కలిపి 44 రూపాయలు 45 రూపాయలు అయిందని ప్రభుత్వం చెబుతుంది. 40 వేసుకోండి. బయట మార్కెట్లో 35 రూపాయలకి అమ్ముతున్నారు అనుకున్నా ఎంత తింటున్నట్టు లేదు. వీళ్ళు సెకండ్ హ్యాండ్స్లో అమ్మితే 15 రూపాయలు 20 రూపాయలు లెక్కనేసిన ఎంత తింటున్నట్టు. ఇప్పుడు ఈ విషయం కాస్త అంటే మాటలు చెప్పడం వేరు, చేతలు వేరు. ప్రాక్టికల్గా ఇది ప్రభుత్వం పాత్ర అన్న నేను. డీలర్లు లేకపోతే ఈ మధ్య దళారి తినటం అనేటటువంటిది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మార్చేసాము, రెవల్యూషనరీ చేంజెస్ అనేటటువంటిది ఉపన్యాసాలకే పరిమితం అవుతుంది. వాస్తవం ఇదిగో అన్నటువంటి ధృవీకరించినటువంటి ఈ వ్యవహారం ఒకసారి మీకు 25 వందల 22 కేజీల 850 గ్రాములు. ఓకేనా, 2.2 కేజీలు పోతాయి. ఓకేనా, తీసుకెళ్తాం. తగ్గించమని చెప్పారా, లెక్క తప్పిందా? మేము 3 రోజులుగా చూస్తాను ఈ షాప్ నుండి ఆపరేషన్. ప్రతి దాంట్లోనూ తక్కువ ఉంది. ఏం కారణం ఏంటి? కనీసం అంటే మనం చెప్పేది నిజం. మీదేనక్క, మీదే బయట తీసుకొని వచ్చారు, ఇటు పెట్టారు అంతే. మధ్యలో ఏడ తీయడం కానీ ఇట్లా కానీ. ఒకసారి దాంట్లో పెట్టండి, పెడతామా? రావాలి కిలో
వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయారు అక్క వాళ్ళు ఉండరా? ఆడ వెయిట్ చూసారు పెట్టారా? ఇది పెట్టారు ఆడ, ఇది పెడితే 25కి దీంట్లో ఎంత ఉందన్నా? దీని ఫుల్ ఎవరంతా మొత్తానికి 16 కిలోలా దీంతో కలిపా ఒకసారి 16 కిలోల 390 గ్రాములు 16 కిలోలు తీసి కింద పోసి ఇప్పుడు ఆ దగ్గర ఉండింది అవి పోయి అమౌంట్ లెటర్ పోయి నిజమేనా? ఇది ఒకటి కేజీ 1140 గ్రాములు ఆడే రెండు అదే 2.5 ఊటి ముక్కలు కేజీ ఊటి ముక్కలు కేజీ ఊటి ముక్కలు కేజీ పైన ఉంటే ఇంకా తేలిపోయింది. కింద చూడ నెక్స్ట్ ఎవరు వేసుకోవాలి ఒకసారి రండమ్మా ఇట్లా ఎవరక్క మీరు చక్కెరకి మీకంతా దీంట్లోనే వేస్తారు. ఈ మామూలు ఇట్లాంటి బ్యాగ్ వేసి తూకం వేసి చేయరు. 20 కిలోలు అభ్యమమే మోసం చేస్తున్నారు అని అభినయ్ గారికి తెలిసి ఇక్కడ ఒకటే కాదు, మొత్తం తిరుపతి అంతా కూడా ఇట్టే ఉంది. 20 కేజీలేనా? 30 కేజీలు ఈ రకంగా పనులు ఉండేటప్పుడు మీకు ఇళ్ళ కాడికి వచ్చేస్తున్నారమ్మా, పనులు తీసేయన్నారు. ఎంత అన్యాయం చేస్తారు చూసారా? అదే మాది వేస్తున్నారు. ఇది మీరు తెచ్చుకునేదేనా? నీకు వస్తుంది వస్తుంది నీకు 35 వేసి పంపిస్తా. నువ్వు 30 కావద్దు, నీకు మొత్తం వస్తుందా? 10 కిలోలు ఫస్ట్ ఏందా నీకేం కాదు, ఏం నువ్వు కంగారు పడమ్మాక. తినేవాళ్ళంతా పైన వేరే వాళ్ళు 25 కేజీలు 2 కలిపేసేస్తాం. ఏం కాదు కాదు 20 కిలోలు ఆడొద్దు. అది కరెక్ట్ గానే ఉంది కదా, కాలిబ్రేషన్ కరెక్ట్ గానే పెట్టారు. సరే అయిపో పెట్టి పెట్టు 17 సరేనా? ఒత్తిడి కనీసం మనం వచ్చిన సరిగ్గా వేసి పంపిద్దాం. 20 అయినా దీంట్లో పెట్టి ఎవరు డీలర్ ఎవరు తగ్గించన్నా. ఏం మాదా ఏం మరి ఎంతనేమా తీసుకో. ఇప్పుడు నువ్వు 35 కేజీలు 15 కేజీలు పెట్టినాడు. బాబు ఒక్క నిమిషం సురేష్ సురేష్ వచ్చింది 20 కేజీలు. ఈయన కార్డు చెక్ చేశారు. ఈ అబ్బాయి ఒకసారి చెక్ చేయి. 15 కేజీలు దాని ఫోటో తీసుకో 20 వచ్చిందంట. 15 కేజీలకి 13 పాయింట్ 15 కేజీలకి అంటే ఈ కూడా దక్క ఈ కూడా అట్లా ఇంతకు ముందు లేదు, సంవత్సరం కింద ఇప్పుడు చెప్తాను.
ఆవిడకి ఇచ్చేసి అక్క ఉండగా ఎంత దీంట్లో 35 కేజీలు ఉండు మామూలు నీ లెక్క ప్రకారం వెయ్యి మొదట చూద్దాం 35 కేజీల్లో డబ్బా ఏంది ఉండు నువ్వు డబ్బాది 15 వేసారక్క 2 సార్లు ఎంత మీరు 30 కేజీలు రావాలా 35 రావాలి ఇప్పుడు 15 కేజీలు చేసింది 14 ఇది 14 కేజీలు ఉంది 1 కేజీ పోయింది 1 కేజీ 100 గ్రాములు ఉంది ఆ నెల ఇదే పరిస్థితి రైట్ సభాష్ ఇప్పుడు మొదట మీకు 15 వేసారు ఇప్పుడు 15 వేసారు ఇంకా ఒక 5 కేజీలు వేయాలా 5 కేజీలు వేయాలా 5 కేజీలు అడవని టోటల్ గా ఎత్తు నీళ్ళ కాటా ప్రకారం ఎత్తు 5 కేజీలు ఎత్తు నువ్వు మామూలుగా ఎయ్యవు కదా 5 ఇప్పుడే పోనా ఇప్పుడు మెజర్ చేయండి పట్టుకో సురేష్ దూరంగా వచ్చేది సురేష్ 31,650 మీకు ప్రతిసారి 4.5 కేజీ తగ్గుతోంది 3.5 కేజీ 35 మీకు రావాలా కానీ 31.5 మాత్రమే వస్తుంది 3.5 కేజీ తగ్గింది చెప్తా అక్క చెప్తా రానా నువ్వేద్దు రానా రానా 35 వస్తుంది ఖర్చు ఇంకో బెనిఫిషియరీని తీసుకురండి మీరు రానా మీరు రండి ఎవరు వచ్చాడు రా మీరు రండి ఎందుకు వస్తుందన్నా తేడా గవర్నమెంట్ ఇచ్చిందే కదా గవర్నమెంట్ ఇచ్చింది అవునా డబ్బా ఉంటుందో చూడండి డబ్బా నువ్వు అడ్డంగా ఉండవు వీళ్ళందరికీ బియ్యం కరెక్ట్ గా వేయించండి అన్న మనం అయినా ఉన్నాం సురేష్ మీరు ఒకళ్ళుండి వాళ్ళ ఫింగర్ ప్రింట్లు వేయించి బ్యాగ్ తో కొలిచి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్నటువంటి రేషన్ సరుకుల క్వాంటిటీ 300 కోట్ల కేజీలు. దీంట్లో ప్రతి సంవత్సరం 35 కోట్ల కేజీల నుంచి 45 కోట్ల కేజీల వరకు పక్కదారి పడుతుంది. తిరుపతిలో ఉన్నటువంటి ఒక రేషన్ దుకాణంలో వాళ్ళకు కేటాయించినటువంటి రేషన్ కంటే కూడా తక్కువగా రేషన్ షాపుల్లో ఏ విధమైనటువంటి మాయాజాలంతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో మనం అందరం కూడా ఇప్పుడు కంటికి కట్టినట్టుగా చూసాం. ఇది కేవలం ఈ ఒక్క రేషన్ షాపులోనే ఉన్నటువంటి రేషన్ షాపులోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. తిరుపతిలో ఈ షాపుతో పాటు ఏకకాలంలో మేము 10-12 షాపుల మీద ఒకేసారి మా వాళ్ళని పంపించి అక్కడ జరుగుతున్నటువంటి నిజాలను రికార్డ్ చేశాం. ఓ 35 కిలోల బియ్యం అందాల్సినటువంటి కుటుంబానికి 31 కేజీలు మాత్రమే అందుతుంది. 20 కేజీలు అందాల్సినటువంటి కుటుంబానికి దగ్గరగా 1.5 నుంచి 2 కేజీల మధ్యలో తేడా చూపుతోంది. కేవలం 18 కేజీల వరకు మాత్రమే వాళ్ళు పొందుతున్నారు. అంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వీళ్లకు పంపించేటటువంటి బ్యాగులే అంటే 50 కేజీల బ్యాగ్. ఇది చైతన్య రైస్ మిల్ కుంచనపల్లి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి బ్యాగ్. దీంట్లో 50 కేజీలు నెట్ వెయిట్ ఉండాల్సినటువంటి బ్యాగ్ కేవలం 48 కేజీలు మాత్రమే ఉంటుంది.
ఇక్కడ పనిచేస్తున్నటువంటి రేషన్ షాప్ కార్మికుడు అన్న మాటలు ఏంటంటే ఒక్కొక్కసారి 44 కేజీలు కూడా వస్తుంది సార్, మొత్తంగా 50 కేజీలు వచ్చినటువంటి సందర్భం ఏది లేదు అని అంటున్నారు. అంటే ఈ రేషన్ అంతా కూడా ఎక్కడికి పోతుంది, ఎక్కడ మాయమవుతుంది? ఇటువంటి పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతోనే కదా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రేషన్ ప్రక్రియను పూర్తిగా మార్చి ఇంటింటికి ప్రజలకు అందే విధంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి వికలాంగులకు, వృద్ధులకు, రేషన్ షాపుల వరకు రాలేనటువంటి వాళ్లకు ఉపయోగకరంగా ఆయన చేస్తే దాన్ని తప్పుపడుతూ ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆయన్ని అనరాని మాటలు అని పాత పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టి అదేదో పండుగలాగా సెలబ్రేట్ చేసుకున్నటువంటి కూటమి పార్టీ నాయకులు ఆఖరికి సాధించింది ఏంటంటే ప్రజలకు అందాల్సినటువంటి బియ్యాన్ని కాస్త స్వాహా చేసేటట్టుగా, తగ్గించేటట్టుగా ఓ పనికి మాలిన వ్యవస్థను మీరు మద్దతు ఇస్తారా? ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక షిప్లో ఎక్కి ఆయన పరిదే కాదు, సీజ్ ద షిప్, ఈ రేషన్ అంతా కూడా పక్క దేశాలకు వెళ్ళిపోతున్నాయని సినిమా డైలాగులు అయితే బాగానే చెప్పగలిగారు. షిప్ నిజంగా సీజ్ చేశారో లేదో ఎవరికి తెలియని కూడా తెలియదు. ఇప్పుడేం చేస్తారు మీరు? సాక్షాత్తో సహా మేము బట్టబయలు చేశాం. మీ పార్టీ వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖలో నాదెండ్ల మనోహర్ గారి ముక్కు కింద రేషన్ షాపుల్లో ప్రజలకు అందాల్సినటువంటి బియ్యం సరిగ్గా అందడం లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బియ్యమే పూర్తి స్థాయిలో బ్యాగుల్లో ఉండాల్సిన వెయిట్కి తగ్గట్టుగా రావట్లేదు. ఇప్పుడు ఎవరిని సీజ్ చేస్తారు? మీ మంత్రిని సీజ్ చేస్తారా? మీ ప్రభుత్వాన్ని సీజ్ చేస్తారా? లేదంటే మీ వ్యవస్థలను సీజ్ చేస్తారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 35 నుంచి 45 కోట్ల కేజీల బియ్యం ప్రతి సంవత్సరం పక్కదారి పడుతుంది. మేము తక్కువగా చెప్తున్నటువంటి లెక్క బహుశా ఇది ఏ 70-80 కోట్ల కేజీలకు చేరిన ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదేమో. 1000 కోట్లు, 800 నుంచి 1000 కోట్ల రూపాయల స్కామ్ ఇక్కడ కనపడుతుంది. దయచేసి ప్రభుత్వం ఈ లోపాలని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ప్రజలకు అందాల్సినటువంటి ప్రతి బియ్యపు గింజ వాళ్లకు అందేటట్టుగా వ్యవస్థని రూపొందించండి. తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని సూచిస్తూ, మీరు దీంట్లో ఏ మార్పును తీసుకురాకపోతే ప్రభుత్వం పైన ఉద్యమించడానికి ప్రజలందరినీ కలుపుకోపోయి ఉద్యమించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు.